హాయ్ ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారి కలయికలో వచ్చిన మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తోని దూసుకుపోతుందనే చెప్పాలి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలామంది ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పేసి మహిళా ప్రేక్షకులు మీడియా ముందుకు వచ్చి చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా మరి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, అలాగే మన భారతదేశ మూలాల గురించి చెప్పబడింది కనుక ఈ సినిమా చాలామందికి ఈ సినిమా నచ్చడం అయితే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చేసి ఓవరాల్గా 59 crores గ్రాస్ వసూలు చేసిందని చెప్పేసి చిత్ర నిర్మాత వారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా నార్త్లోను, సౌత్లోను మరియు అలాగే ఓవర్సీస్లోను ఎక్కడా అని లేకుండా ప్రతి ఒక్క చోట్ల రిలీజ్ అయిన ప్రతి ఒక్క చోట్ల దూసుకుపోతుందనే చెప్పాలి. ఇలాగే దూసుకుపోతుంటే వీకెండ్లో వచ్చేసి దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసే విధంగా వెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమా బోయపాటి శ్రీను గారికి అలాగే బాలకృష్ణ గారికి మరొక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందనే చెప్పాలి. ఈ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది 4వ సినిమాగా చెప్పుకోవాలి. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి మరొకసారి ఈ సినిమా నిరూపించిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి మరొకసారి చెప్తున్నాను, ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా చూసినంతసేపు బాలకృష్ణ గారు అయితే అవపడలేదు. ఈ సినిమాలో శివతాండం చేసిండని చెప్పాలి. ఆ పరమశివుడే బాలకృష్ణ రూపంలో వచ్చి ఆ సినిమాలో శివతాండం ఆడిండనేది అయితే నేనైతే అనుకోవడం అయితే జరుగుతుంది. ఈ సినిమా అంత గొప్పగా ఉంది. అలాగే ఈ సినిమాకు మరొక ప్రాణం ఎవరంటే ఎస్ఎస్ తమన్. ఈ సినిమా ఎస్ఎస్ తమన్ ఎంతలా మ్యూజిక్ కొట్టిండంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడుకు ఆ మ్యూజిక్ ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు లేచి శివతాండము చేయాలి అనే అంత లెవెల్లో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిండని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే బోయపాటి శ్రీను గారు కూడా అద్భుతంగా ఈ సినిమాని కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అలాగే డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా రాసి ఈ సినిమాకి డైరెక్ట్ చేసిండనే చెప్పాలి. అలాగే బాలకృష్ణ గారి నటన కూడా ఎక్సలెంట్గా ఉందనే చెప్పాలి. ఏ అఘోరా క్యారెక్టర్ అయినా, అలాగే ఇంకొక మురళీకృష్ణ గారి క్యారెక్టర్ అయినా, ఈ 2 క్యారెక్టర్లో బాలకృష్ణ గారు ఇమిడిపోయిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అఘోరా క్యారెక్టరు అత్యంత అద్భుతంగా ఉందనేది అయితే నేనైతే చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఈ సినిమా ఇలాగే రన్ అయితే మాత్రానికి ఈ సినిమా ఫుల్ రన్లో దగ్గర ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా చిన్న పెద్ద ముసలి ముతకని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి చాలా బాగుందని చెప్పేసి పాజిటివ్ టాకే చెప్తున్నారు తప్ప ఎటువంటి నెగిటివ్ టాక్ అయితే చెప్పట్లేదు. ఇది రిలీజ్ అయిన రోజైతే కొంతమంది బాలకృష్ణ వాళ్ళు కొంతమంది ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాంటి నెగిటివ్ టాక్ను పట్టించుకోకుండా కామన్ ఆడియన్స్, అలాగే మహిళా ప్రేక్షకులు, అలాగే చాలామంది ఆడియన్స్ ఈ సినిమా చూసి చాలా బాగుందని పాజిటివ్ టాక్ చెప్పడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుందని నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.